ఈ మధ్యకాలంలో నేను ఎన్నో శ్రమలు అనుభవించాను. ఒక్కోసారి నేను ఎప్పుడైనా దావీదు చేసినట్టు ప్రార్థన చేశాను, యెహోవా నీవెందుకు దూరంగా నిలుచున్నావయ్యా, ఆ మధ్యకాలంలో నీవెందుకు దాక్కున్నావయ్యా, నా ప్రార్థన నీ సన్నిధికి రావటం లేదా, నా ప్రార్థనకి నువ్వు ఎందుకు ప్రత్యుత్తరం ఇవ్వు ప్రభువా అని నేను ప్రార్థించాను. ఇంకా దేవుడు నేను అడిగాను, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నా ప్రార్థనకు జవాబు, నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వమని దేవుని సన్నిధిలో మహాశ్రమంలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో నమ్మిన వాళ్ళు మోసగించారు, కూడా ఉన్న వాళ్ళు మోసగించారు, నాతో సహాయం చేసుకున్న వారు మోసగించినారు, నాతో ఉన్నవారు మోసగించినారు. ఈ మోసాలలో, ఈ పరిస్థితులలో ఇక దిక్కు లేదు, ఆధారం లేదని బహు భయంకరంగా ఏడుస్తూ కుంగిపోయినటువంటి దినాల్లో, రోజుల్లో నేను గడిపాను. ప్రభువా నన్ను ఆదుకోమని ఒక రాత్రి 2 గంటలకు లేచిన దేవుని సన్నిధిలో నేను, నా భార్య 2 చేతులెత్తి ఆకాశం వైపు చేతులెత్తి ఇద్దరము కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్య కాలంలో. అప్పుడు భక్తుడు పౌలు ఈ వాక్యము ద్వారా నన్ను బలపరిచాడు. శ్రమలు అనుభవించుటకు మనము నియమించబడ్డాము, శ్రమను అనుభవించుటకు నియమింపబడ్డాము నా కుమారుడా. వీటిని అనుభవిస్తూ ముందుకు కొనసాగాలి. ఎందుకు తెలుసా? ఈ శ్రమల వలన ఎవరును కదిలింపబడకున్నట్లు మిమ్ములను స్థిరపరుచుటకు. ఒకసారి 2 చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, ఓ ఈ శ్రమల వలన ఎవరు కూడా ఈ లోకంలో మిమ్మల్ని కదిలించకుండా ఉంటాడిగా నా కుమారుడా మిమ్మల్ని స్థిరపరుస్తున్నాను, మిమ్మల్ని స్థిరపరుస్తున్నాను, బలపరుస్తున్నాను నేను మిమ్మల్ని. ఎందుకు తెలుసా? ఎవరు మిమ్మల్ని కదిలించకుండా ఉండాలని. 8-9 నెలల్లో నేను ఎన్నో అనుభవాలు నా దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నాను. ఈ మలుపులో దేవుడు ఎన్నోసార్లు నాతో మాట్లాడాడు. ఈ మలుపులో నా దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసినాడు. ఈ మలుపులో నా దేవుని పాదాల దగ్గర వెళ్ళి ఎన్నో ఎన్నో అధ్యాయాలు రాత్రులు పగళ్ళు దేవుని వాక్యాన్ని చదివే కృపా భాగ్యాన్ని పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడు. రోజులు 20-30 అధ్యాయాలు చదివిన రోజులు ఉన్నాయి. దేవుని వెళ్ళారా 2 రోజుల్లో 50 అధ్యాయాలు చదివినాను నేను. 2 రోజుల్లో 50 అధ్యాయాలు చదివాను నేను. ఇంకా చదువుతూనే ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని. నా దేవుడు నాతో మాట్లాడాలని, నేను పరిశీలనకి ఇంకా ఆయన తెలుసుకోవాలని, ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో ఆయన ఇంకా ఎక్కువ ఎదగాలని నేను ప్రభు పాదాల దగ్గర ప్రాణం పెట్టాను. ఎందుకో తెలుసా? ఎవడు నన్ను కదలింపకూడనట్లు నా దేవుడు నన్ను స్థిరపరచడానికి. అర్థమైందా? పక్షి రాజు గూడు రేపునట్టుగా, పక్షి రాజు గూడు రేపినట్లుగా ఆయన నా గూడు రేపి నన్ను చెదరగొట్టి ఉన్నతమైన స్థలములోకి ఎగురులాగున, స్థిరపరచబడులాగున నా దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో భక్తుడు పౌలు